ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టారు. సినిమాను బ్యాన్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. నాయకుడు కించపరిచినట్టయితే మీకున్నది నా ముందు ముందు రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఇక వ్యూహం మూవీస్ పోస్టర్లను తగలబెట్టారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, హైదరాబాద్ ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, అయితే ఈ సాయంత్రం ఆర్జీవీ ఆఫీస్ ఏదైతే హైదరాబాద్ లో ఆర్జీవీ ఆఫీస్ ఎదుట అయితే ఈ యొక్క వ్యూహం సినిమా అయితే మొత్తం టోటల్ గా ఇప్పుడు ఏదైతే టీడీపీ వర్గానికి ఉందో టీడీపీ పవన్ కళ్యాణ్ లోకేష్ పాత్రలను చూపిస్తూ నిజ జీవితంలో ఉన్నటువంటి పాత్రలను చూపిస్తూ అక్కడ ఆర్జీవీ సినిమా తీయడం పైన పెద్ద రచ్చ నెలకొస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క సినిమాను మొత్తం టోటల్ గా రద్దు చేయాలంటూ ఆ యొక్క వ్యూహం సినిమా పోస్టర్లు ఏవైతే ఉంటాయో ఆ పోస్టర్లను అన్నింటి కూడా ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఎత్తి ఇక అభిమానులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలతో కూడుకునే అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఆందోళన దిగుతూ అది ఆర్జీవీ డౌన్ అంటూ నినాదాలను కూడా చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఆ యొక్క పోస్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ పోస్టర్స్ ని అక్కడ కాల్చడం కూడా జరిగింది. ఆ యొక్క అయితే పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అక్కడ సంఘటన స్థలానికి ఆ పోలీసులు అయితే చేరుకున్న పిమ్మట ఆ యొక్క ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆందోళనకారులు అందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. చెదరగొట్టిన తర్వాత అక్కడ పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. టోటల్ గా చూసుకుంటే ఈ యొక్క సినిమాను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క ఆందోళనకారులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి ఆ యొక్క సినిమా పోస్టర్లను అన్నింటి కూడా కాల్చివేస్తూ పెద్ద ఎత్తున డౌన్ అంటూ నినాదాలను కూడా చేస్తూ ఆ యొక్క ధర్నాను కూడా నిర్వహిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.